ఓకే. ఆహ్, యాహ్! డిస్కస్ నౌ. ఓకే. మీరందరూ ప్రీవియస్ వీడియోస్ చూసారు గదా! యాహ్! 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 ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మన క్లాసెస్ ఇంకొకసారి చెప్తున్నాను. వాట్ ఎవర్ ద కోర్స్ కంటెంట్ అనేది. ఫస్ట్ 5 డేస్ ఆఫ్ క్లాసెస్ విచ్ విల్ బి రిలేటెడ్ ఆన్ CAN ప్రోటోకాల్. CAN ప్రోటోకాల్ గురించి డిస్కస్ చేసుకుంటాం. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ CAN ప్రోటోకాల్ మనము క్యానోయి టూల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ ప్రొవైడింగ్ ఆఫ్ క్యానోయి టూల్ మనం దాంట్లో ఒక 10-15 క్లాసెస్ అనేది ప్రాక్టీస్ సెక్షన్స్ అనేది ఉంటాయి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ క్యాపల్ స్క్రిప్టింగ్ క్యానోయి టూల్ గురించి ప్రాజెక్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వన్స్ ప్రాజెక్ట్ ప్రొవైడ్ చేసిన తర్వాత యూడిఎస్ ప్రోటోకాల్ అనేది స్టార్ట్ చేస్తాం. మీరు ఆ ప్రాజెక్ట్ ప్రొవైడ్ చేసిన టైంలో దాన్ని అనలైజ్ చేయాల్సింది ఉంటుంది. అనలైజ్ చేసి ఇప్పటి వరకు మీరు ఏదైతే నేర్చుకున్నారో క్యాపల్ స్క్రిప్టింగ్ అండ్ హౌ వీఆర్ క్రియేటెడ్ ద ప్యానల్స్ గురించి మనము ఎలా క్రియేట్ చేస్తాం, ఎలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యానల్స్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా చూడాల్సింది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ద ఫైనల్ ఎలిమెంట్ విల్ బి ప్రాజెక్ట్ డిస్కషన్ మనకి అవ్వంగానే మాన్యువల్ టెస్టింగ్ అండ్ ఆటోమేషన్ టెస్టింగ్ ఎలా చేస్తామో వాటి గురించి డిస్కస్ చేసుకుంటాం. ఫర్ కంప్లీషన్ ఆఫ్ ఈసీయూ ఫ్లాషింగ్, వీటి స్టూడియో, హిల్ టెస్టింగ్ వీటి గురించి డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. దిస్ ఈస్ అవర్ ప్యూర్ కోర్స్ కంటెంట్. ఓకే, తర్వాత రెజ్యూమ్ బిల్డ్ చేస్తాం. రెజ్యూమ్ బిల్డింగ్ కూడా మేమే హెల్ప్ చేయడం జరుగుతుంది. రెజ్యూమ్ బిల్డ్ అయిపోయిన తర్వాత మీకు కాల్స్ వచ్చేంత వరకు, మీకు సెలెక్ట్ అయ్యేంత వరకు మా దగ్గర నుండి మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. ఎనీ టైం నాకు మెసేజ్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ నేను ఆఫీస్ టైంలో ఉన్నప్పుడు కాల్ మాట్లాడలేను. ఫ్రీగా ఉన్నప్పుడు నేనే మీకు కాల్ చేయడం జరుగుతుంది. అండ్ ఎలాంటి క్వైరీస్ అయినా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మన ప్రీవియస్ క్లాసెస్లో అసలు ఆ ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఏంటి, ఆటోమోటివ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఏంటి, అవి ఎందుకు యూజ్ చేస్తున్నారు, వాటి టైప్స్ ఆఫ్ జాబ్స్ ఏంటి, వాటిని ఎలా టెస్టింగ్ చేస్తారు, వాటి గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. నౌ కమింగ్ టు అవర్ కోర్స్ కంటెంట్, ద క్యాన్ ప్రోటోకాల్. క్యాన్ ప్రోటోకాల్ అంటే ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఎనీ నోట్, నాట్ ఓన్లీ నోట్, యూ టేకన్ యాజ్ అన్ ల్యాప్టాప్. ఒక ల్యాప్టాప్, ఒక బ్రాడ్బ్యాండ్ తీసుకోండి. ఆ బ్రాడ్బ్యాండ్కి ఇఫ్ యూఆర్ కనెక్టెడ్ త్రూ ది వైఫై, అది అది పక్కన పెట్టండి. వైఫై కనెక్టివిటీ బికాస్ ఆఫ్ వైర్లెస్ కనెక్టివిటీ అది పక్కన పెట్టండి. ఇఫ్ యూఆర్ కనెక్టెడ్ త్రూ ద ఈథర్నెట్ కేబుల్ ఆ ల్యాన్ కేబుల్స్ కనెక్ట్ చేస్తాం. ల్యాన్ కేబుల్స్, ద ల్యాన్ కేబుల్ ఈస్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ఈథర్నెట్, దట్ ఈస్ కమ్యూనికేషన్. అంటే బ్రాడ్బ్యాండ్ నుండి ల్యాప్టాప్కి మధ్య జరిగే కమ్యూనికేషన్ కేబుల్ అది. సేమ్ యాజ్ లైక్ వీ హ్యావ్ ద క్యాన్ ప్రోటోకాల్. ఓకే, ఒక నోడ్ నుండి, ఒక ఈసీయూ నుండి ఇంకొక ఈసీయూకి కమ్యూనికేషన్ జరగాలి అంటే వీ నీడ్ అవర్ క్యాన్ ప్రోటోకాల్, కంట్రోలర్ ఏరియా నెట్వర్క్. ఇట్ ఈస్ ఏ కమ్యూనికేషన్ ప్రోటోకాల్. ఓకే, క్యాన్ మీన్స్ కంట్రోలర్ ఏరియా నెట్వర్క్, ప్రోటోకాల్ మీన్స్ సెట్ ఆఫ్ రూల్స్. అంటే ఈ కంట్రోలర్ ఏరియా నెట్వర్క్, ఈ క్యాన్ ప్రోటోకాల్కి వీ హ్యావ్ సెపరేట్ రూల్స్. ఆ రూల్స్ని బేస్డ్ ఆన్ చేసుకొని ఆ రూల్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితేనే ఒక మెసేజ్ ఒక నోడ్ నుండి ఇంకొక నోడ్కి ట్రాన్స్మిట్ సక్సెస్ఫుల్గా అయినట్టు. అదర్వైజ్ ఇట్ విల్ బి నాట్ పాసిబుల్. అంటే అన్సక్సెస్ఫుల్గా అయినట్టు, అంటే ఎర్రర్ ఫామ్ అయింది అని అర్థం. ఓకే, అండ్ బిఫోర్ ద క్యాన్, అంటే క్యాన్ ప్రోటోకాల్ అనేది మనకు 1980లో కనిపెట్టారు. అంతకు ముందు క్యాన్ ప్రోటోకాల్ లేకపోవడం వల్ల ద కనెక్టివిటీస్, అంటే ఒక నోడ్ నుండి ఇంకొక నోడ్కి ద కనెక్షన్స్ అనేది, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో హౌస్ వైరింగ్ సిస్టమ్స్ తెలుసా మీకు? ఇంట్లో ఇళ్ళలో హౌస్ వైరింగ్స్ ఉంటాయి. ఈచ్ స్విచ్కి పవర్ని, ఈ లైట్కి పవర్ని, వాటికి సంబంధించిన వైరింగ్ సిస్టమ్స్ ఎలా ఉంటాయి చూసారా? లైక్ అన్లిమిటెడ్ ఆఫ్ వైర్స్, ఎక్కువ వైర్స్ ఉంటాయి. ప్రతి ఒక్క స్విచ్కి 2 వైర్స్ అనేది కామన్గా అటాచ్ చేయబడుతుంది. బట్ దట్ ఈస్ ద సిచ్యువేషన్ ఇన్ ద బిఫోర్ ద క్యాన్ ప్రోటోకాల్. క్యాన్ ప్రోటోకాల్ బిఫోర్ ప్రతి ఒక్క సెన్సార్కి, ప్రతి ఒక్క నోడ్కి, ప్రతి ఒక్క కనెక్షన్, నీకు కనెక్షన్ ట్రాన్స్మిట్ అవ్వాలంటే వైరింగ్ సిస్టమ్ అలా ఉండేది, యాజ్ ఎ లైక్ హౌస్ వైరింగ్ లాగా మల్టిపుల్ వైరింగ్స్ అనేది కనెక్ట్ చేసుకోబడింది. దెన్ మనకి ఏదైనా చిన్న షార్ట్ సర్క్యూట్ అయినా, ఇఫ్ ఇన్ కేస్
ఇఫ్ ఇన్ కేస్ ఇది చూడండి, దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ వితౌట్ క్యాన్ ప్రోటోకాల్. ఇక్కడ చూడండి, వీఆర్ కనెక్టెడ్ 3 కేబుల్స్. ఈ కేబుల్స్ లో ఏ కేబుల్ అయినా డిస్కనెక్ట్ అయినా ఇట్ విల్ బి మేక్ ఎస్ షార్ట్ సర్క్యూట్. షార్ట్ సర్క్యూట్ అయ్యి ఈ నోడ్ కి ప్రాబ్లం వస్తుంది అండ్ ఈ నోడ్ కి ప్రాబ్లం రావడం జరుగుతుంది. బోత్ నోడ్స్ ప్రాబ్లం అనేది ఫేస్ చేయడం జరుగుతుంది. ఓకే, వెన్ ద క్యాన్ ప్రోటోకాల్ విల్ బి ఇంట్రడ్యూస్, ఆ క్యాన్ ప్రోటోకాల్ కి వీ హ్యావ్ ద జస్ట్ టూ వైర్స్. ఆ 2 వైర్స్ ఏంటంటే క్యాన్ హై అండ్ క్యాన్ లో. ఈ 2 వైర్స్ తోనే కమ్యూనికేషన్ అనేది జరగడం స్టార్ట్ అయింది. అంటే ప్రతి నోడ్ కి ఈ 2 వైర్స్ ని కనెక్ట్ చేయడం జరుగుతుంది. దిస్ ఇస్ ద 2 వైర్స్ ప్రతి నోడ్ కి. ఇఫ్ ఇన్ కేస్ ఈ నోడ్ యొక్క కమ్యూనికేషన్ అనేది బ్రేక్ అయింది, ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ నోడ్ యొక్క కమ్యూనికేషన్ అనేది బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడు ఇదొక్క నోడ్ కి మాత్రమే ప్రాబ్లం వస్తుంది. రిమైనింగ్ అన్ని నోడ్స్ యొక్క కమ్యూనికేషన్ ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ లో ఎనీ కనెక్షన్ బ్రేక్అవుట్ అయినా ఇది ప్రాబ్లం వస్తుంది, ఇది ప్రాబ్లం వస్తుంది డ్యూ టు షార్ట్ సర్క్యూట్స్. ఓకే, షార్ట్ సర్క్యూట్స్ అయ్యి డిఫరెంట్ నోడ్స్ కూడా ప్రాబ్లం ఫేస్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ కార్ యొక్క వెయిట్, ఎక్కువ వైరింగ్ సిస్టమ్స్ ని యూజ్ చేశారు కదా, కార్ యొక్క వెయిట్ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ ఆల్సో వన్ డ్రాబ్యాక్. అందుకోసం ఈ క్యాన్ ప్రోటోకాల్ ఫైండ్ అవుట్ చేయడం వల్ల వైర్లెస్ అంటే వైరింగ్స్ తగ్గించడం జరుగుతుంది. జస్ట్ దే ఆర్ యూజింగ్ 2 వైర్స్. 2 వైర్స్ తోనే యూజ్ చేయడం జరగడం వల్ల షార్ట్ సర్క్యూట్స్ అనేది పాసిబిలిటీ అవ్వదు అండ్ కమ్యూనికేషన్ ప్రాపర్గా రీచ్ అవుతుంది అండ్ వైరింగ్స్ కూడా తగ్గడం జరుగుతుంది, మినిమైజింగ్ ద అమౌంట్ ఆఫ్ వైరింగ్స్. ఓకే, దట్స్ వై వీఆర్ ఇంట్రడ్యూస్డ్ క్యాన్ ప్రోటోకాల్. మెయిన్ థింగ్ ద కమ్యూనికేషన్ విల్ బి గోన్, ప్రాపర్గా కమ్యూనికేషన్ అనేది ప్రాపర్ రీచ్ అవుతుంది. ద సెకండ్ థింగ్, ఎలాంటి నోడ్ ప్రాబ్లం వచ్చినా మనం ఈజీ టు రిమూవ్ అండ్ ఈజీ టు కనెక్ట్, అంటే ఈజీగా రిమూవ్ చేయగలుగుతాం, ఈజీగా కనెక్ట్ చేయగలుగుతాం. అండ్ థర్డ్ థింగ్, వైరింగ్ అనేది తగ్గుతుంది. ద వైరింగ్ సిస్టమ్ అనేది తగ్గడం జరుగుతుంది అండ్ షార్ట్ సర్క్యూట్స్ అవ్వకుండా ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది జరగడం జరుగుతుంది. దీస్ ఆర్ ద మెయిన్ పాజిటివ్ థింగ్స్ ఇన్ క్యాన్ ప్రోటోకాల్. ఓకే, హ్యావ్ యూ గాట్ ఇట్ రైట్? వాట్ ఈస్ అబౌట్ క్యాన్ ప్రోటోకాల్? జస్ట్ వై వీఆర్ యూజింగ్ అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అది మీకు అర్థమైందా? Yeah. Okay. Okay, then you can go to the second topic. What is the definition of CAN protocol? What is the definition of CAN protocol? CAN stand. Rahul, who introduced the CAN protocol? Like any company or any It's community? invented by the Robert Bosch in 1980. Okay. Yeah. Yeah. 1 second.
Yeah, sorry. CAN stand for controller area network. It is an automotive standard serial asynchronous communication bus. Okay, the serial asynchronous communication bus. Asynchronous అంటే ఏంటి? Asynchronous and synchronous, we have two communication protocol, two communications. First of all, the synchronous. Synchronous means మనం ఒక మెసేజ్ని సెండ్ చేసినప్పుడు ఇట్ విల్ బి రీచ్ బిట్వీన్ ద ట్రాన్స్మిటర్ అండ్ ద రిసీవర్ అట్ ఏ టైం గుర్తుపెట్టుకోండి. ఒకేసారి ద ట్రాన్స్మిటర్ మీన్స్ టీఎక్స్ మనం ఒక మెసేజ్ని పంపిస్తే విల్ బి రీచ్ ద రిసీవర్ అట్ ఏ టైం. అంటే అట్ ఏ టైం ఆ మెసేజ్ అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది టు ద అడ్రస్ టు అడ్రస్. అండ్ ఇంకోటి కూడా అడ్రస్ టు అడ్రస్ మనకి మెసేజ్ అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది. యాజ్ ఎన్ ఎగ్జాంపుల్, యా, టెలిఫోన్ కాల్. మనం ఇప్పుడు మనమే ఎగ్జాంపుల్, వీఆర్ ద సింక్రనస్ ప్రోటోకాల్స్. అంటే నేను ఇప్పుడు చెప్పేది మీకు ఎట్ ఏ టైం మీకు రీచ్ అవుతుంది. మీకంటే ఇక్కడే సార్ నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది మీకు ఎట్ ఏ టైం రీచ్ అవుతుంది. యు ఆర్ ద రిసీవర్, ఐఎమ్ ద ట్రాన్స్మిటర్. అది సింక్రనస్ ప్రోటోకాల్ అంటే. బట్ అసింక్రనస్ ప్రోటోకాల్ అంటే మనం ఏదైనా మెసేజ్ని పంపించినప్పుడు ఆ మెసేజ్ అనేది ఎట్ ఎనీ సిచ్యువేషన్ ఇట్ విల్ బి రీచ్ టు ద రిసీవర్ సైడ్. అంటే ఆ మెసేజ్ ఎప్పుడైనా ఏ సిచ్యువేషన్లో అయినా ఆ మెసేజ్ అనేది రీచ్ అవ్వచ్చు. ఓకే, దట్స్ వై ఇక్కడ ఏంటంటే మనకి ఒక మెసేజ్ లోపల వీ హ్యావ్ ద మల్టిపుల్ సిగ్నల్స్. ఆ సిగ్నల్స్ అనేది ఎప్పుడైనా ట్రిగర్ అవ్వచ్చు. ట్రిగర్ అయిన ప్రతిసారి ఆ మెసేజ్ క్యాన్ ప్రోటోకాల్లోకి వెళ్ళినట్టు. ఇఫ్ ఇన్ కేస్ టేక్ ఇట్ యాజ్ అన్ టెంపరేచర్, ఏంటంటే బయట అవుట్ సైడ్ టెంపరేచర్ చాలా హెవీగా ఉంది. దాన్ని బేస్డ్ ఆన్ చేసుకొని ఇంటీరియర్లో ఉన్న కార్ టెంపరేచర్ని డిక్రీజ్ చేయడం జరుగుతుంది. ఇట్ విల్ బి చేంజ్ డిఫరెంట్ సినారియోస్. అంటే ఒకవేళ మనము వెహికల్ మూవింగ్ కండిషన్లో ఉంది, వెహికల్ కండిషన్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఫుల్లీ రైన్, అప్పుడు ఆ సిచ్యువేషన్లో కోల్డ్గా ఉంది. కూల్గా ఉన్నప్పుడు ఇంటీరియర్ టెంపరేచర్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. వన్స్ ఆ రైన్స్ అనేది ఆగిపోయి అట్ ఎ టైం మనకి హీట్ రావడం, లైక్ సన్ రావడం జరిగింది, అప్పుడు టెంపరేచర్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది. ఆ సిచ్యువేషన్లో కూడా ఏంటంటే ఆ సెన్సార్ ట్రిగర్ అయ్యి కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది. ఆ సిచ్యువేషన్స్లో ప్రతిసారి కూడా ద మెసేజ్ విల్ బి గోయింగ్ టు ది క్యాన్ నెట్వర్క్. అంటే ప్రతిసారి అట్ ద డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఆ మెసేజ్ పోతూ ఉంటుంది. దానికోసమే ఈ క్యాన్ ప్రోటోకాల్ని ఆటోమోటివ్ డొమైన్లో యూజ్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ అన్ అసింక్రనస్ కమ్యూనికేషన్ బస్. ఓకే, అసింక్రనస్ కమ్యూనికేషన్ బస్ అంటే ద ట్రాన్స్మిటర్ అండ్ ద రిసీవర్, అంటే ఒక ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ ద ట్రాన్స్మిట్ ఏ మెసేజ్. ఓకే, ద ట్రాన్స్మిట్ ఏ మెసేజ్, ఇట్ విల్ బి రీచ్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఆర్ డిఫరెంట్ టైమ్స్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ అసింక్రనస్. అంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్ అండ్ డిఫరెంట్ టైమ్స్లో అది రీచ్ అవుతుంది. బట్ ద సింక్రనస్ కమ్యూనికేషన్స్ మీన్స్ ద కమ్యూనికేషన్ విచ్ విల్ బి రీచ్ ద ట్రాన్స్మిటర్ అండ్ ద రిసీవర్, ఇట్ విల్ బి రీచ్ డైరెక్ట్లీ అండ్ ఇమీడియట్లీ. అంటే ఒక మెసేజ్ని ట్రాన్స్మిట్ చేసినప్పుడు ఇట్ విల్ బి రీచ్ ద రిసీవర్ డైరెక్ట్లీ అండ్ ఇమీడియట్లీ కూడా. అప్పటికప్పుడే ఆ మెసేజ్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. యాజ్ ఏ ఎగ్జాంపుల్ వచ్చేసి దీనికి వచ్చేసి మనం డిస్కస్ చేసుకున్నాం మీటింగ్స్, వీడియో కాన్ఫరెన్స్, కాల్స్, మొబైల్ కాల్స్. ఓకే, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. బట్ ది అసింక్రనస్ మీన్స్ ఇట్ ఈస్ లైక్ ఈమెయిల్. ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇప్పుడు నేను ఒక మెయిల్ చేశాను. ఆ మెయిల్ ఎప్పుడైతే ఇప్పుడు అందరికీ మీరు వాట్సాప్ గ్రూప్ ఉంది, ద వాట్సాప్ గ్రూప్లో నేను ఒక మెసేజ్ చేశాను. ఆ మెసేజ్ మీరు ఎప్పుడైతే ఇంటర్నెట్ ఆన్ అవుతుందో అప్పుడే మీకు రీచ్ అవుతుంది. బట్ మెసేజ్ అనేది నేను సక్సెస్ఫుల్గా సెండ్ చేసేసాను. ఓకే, ఎప్పుడైతే ఆ గ్రూప్లో ఉన్న పర్సన్స్ ఒక్కొక్కరు ఇంటర్నెట్ ఆన్ చేస్తూ ఉంటారో ఆ సిచ్యువేషన్లో మెసేజ్ రీచ్ అవ్వడం, దాన్ని చూడడం జరుగుతూ ఉంటుంది. ఓకే, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. అండ్ సీరియల్ అండ్ ప్యారలల్. ఇఫ్ యూ లెర్న్ ఇన్ ద 10th క్లాస్ కూడా మనం సీరియల్ రెసిస్టెన్స్, ప్యారలల్ రెసిస్టెన్సెస్ గురించి రీచ్ అయి ఉంటాం. అక్కడ సీరియల్ మీన్స్ దిస్ ఈస్ ద సీరియల్ రెసిస్టెన్సెస్. ప్యారలల్ రెసిస్టెన్స్ అంటే
ఇది. బట్ మనము ఇది ఎందుకు సీరియల్ కమ్యూనికేషన్ బస్ అంటే, మనం ఒక మెసేజ్ని క్యాన్ ప్రోటోకాల్లో పంపిస్తే ఇట్ విల్ బి రీచ్ లైక్ లైక్ దిస్. అంటే బిట్ వైజ్ బిట్ వైజ్ అనేది ట్రాన్స్మిట్ అవుతూ పోతుంటుంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ సీరియల్ కమ్యూనికేషన్ బస్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ సీరియల్ కమ్యూనికేషన్ బస్. అంటే మనం పంపించే మెసేజ్ అనేది సీరియల్గా పంపిస్తూ ఉంటుంది. అంటే ఒక బిట్ తర్వాత ఇంకొక బిట్, ఒక బిట్ తర్వాత ఇంకొక బిట్ అనేది ట్రాన్స్మిట్ అవుతూ పోతుంది. దట్స్ వై ఇట్స్ కాల్డ్ యాజ్ అన్ సీరియల్ కమ్యూనికేషన్ బస్. ఇప్పుడు వాట్ ఈస్ ద CAN ప్రోటోకాల్ ఏంది? CAN మీన్స్ కంట్రోలర్ ఏరియా నెట్వర్క్ అండ్ ఇట్ ఈస్ ఆటోమోటివ్ స్టాండర్డ్ సీరియల్ అసింక్రనస్ కమ్యూనికేషన్ బస్ which supports effective distribution between real-time controllers with high of security. And this is the next thing. Real-time controllers with high level of security. Main thing, మన మైక్రో కంట్రోలర్లో we have the data. ఆ డేటాని విత్ సెక్యూర్ చేసి మనము ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుంది త్రూ ద CAN ప్రోటోకాల్. అంటే బయటకి వెళ్ళకుండా ఇట్ విల్ బి ట్రాన్స్మిట్ బిట్ వైజ్ అండ్ ఒకసారి మనం మెసేజ్ పంపించగా ఇట్ విల్ బి రీచ్ అట్ ద డిఫరెంట్ టైమ్స్. ఓకే, అలా ఈ CAN ప్రోటోకాల్ యొక్క కమ్యూనికేషన్ జరగడం జరుగుతుంది. And CAN protocol can be defined as a set of rules. I told you, right? Protocol means set of rules. Set of rules for transmitting and receiving message in a network of electronic devices. మనం ఒక మెసేజ్ని పంపించాలంటే వీ హ్యావ్ రూల్స్. ఆ రూల్స్ని బేస్డ్ ఆన్ చేసుకొని మనం ఒక మెసేజ్ సక్సెస్ఫుల్గా రిసీవర్కి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, దట్స్ థింగ్ ఐ విల్ టెల్ యూ. And next thing, low cost. Mainly this CAN protocol is very low cost and two wiring system. And because of the two wirings మాత్రమే ఉంటాయి, CAN high and CAN low. Also driven by high volume production of low cost protocol devices, they are relatively cheap and reliable because of excellent error detection. Main thing this will be used for CAN protocol, excellent error detection. We have one field that is the CRC field. చెక్ రీబౌండెన్సీ ఫీల్డ్. దాని గురించి నేను మీకు చెప్తాను. ఆ ఫీల్డ్ ఏం చేస్తుందంటే, మనం పంపించిన డేటాని వీ హ్యావ్ ద 15 digits ఆఫ్ పాలినామియల్ ఎక్స్ప్రెషన్తో ఎక్స్ప్లోర్ ఆపరేషన్ చేసి మన మెసేజ్ని ప్రాపర్గా రిసీవర్కి పంపించే బాధ్యత అది. ఇఫ్ ఇన్ కేస్ అది ఎర్రర్ని డిటెక్ట్ చేస్తే ఇట్ విల్ నీడ్ టు రిజాల్వ్ ఆటోమేటిక్లీ ఆల్సో. ఆటోమేటిక్గా రిజాల్వ్ అవ్వడానికి ట్రై చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ ఇట్ విల్ బి నాట్ రిజాల్వ్ ఆటోమేటికలీ, దెన్ ఇట్ విల్ బి గోయింగ్ టు ద రీస్టార్ట్ స్టేట్. రీస్టార్ట్లోకి వెళ్ళి మళ్ళా మనం మెసేజ్ని ఫ్రెష్గా పంపించాల్సింది ఉంటుంది. దట్స్ వై ఇట్స్ మోర్ రిలయబుల్ ఆల్సో. ఓకే, దట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ CAN protocol. Have you got it right? If you got it, just raise your hand. Hello. Yeah, hello. Once you tell the synchronous and asynchronous. ఓకే, సింక్రనస్ ప్రోటోకాల్ అంటే మనం ఒక మెసేజ్ని పంపించినప్పుడు అది ఎట్ ఏ టైం రీచ్ అవ్వాలి. అంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను కదా, మీకు డైరెక్ట్గా మెసేజ్ రీచ్ అవుతుంది. అంటే డైరెక్ట్గా నేను చెప్పేది మీకు వినిపిస్తుంది, అంటే మీకు సక్సెస్ఫుల్గా రీచ్ అవుతుంది. దట్ ఈస్ ద సింక్రనస్ కమ్యూనికేషన్ అంటారు. బట్ అసింక్రనస్ కమ్యూనికేషన్ ఏంటంటే, నేను ఇప్పుడు చెప్పిన మెసేజ్, అంటే ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పాను, అది మీకు రీచ్ అవ్వాలి. అది ఎప్పుడైనా రీచ్ అవ్వచ్చు. యాజ్ ఎ లైక్ వాట్సాప్ గ్రూప్ తీసుకోండి, ఎప్పుడు రీచ్ అవుతుంది? నేను మీకు వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్ చేశాను, హాయ్ రాహుల్ అనేసి మెసేజ్ చేశాను.
ఈ హాయ్ రాహుల్ అనేది నేను మెసేజ్ చేసినప్పుడు ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఇంటర్నెట్ ఎప్పుడైతే ఆన్ చేసుకొని ఉంటారో, ఎగ్జాంపుల్ చెప్పిన ఇంటర్నెట్ ఎప్పుడైతే ఆన్ చేసుకుంటారో అప్పుడు వాళ్ళకి ఆ మెసేజ్ అనేది సక్సెస్ఫుల్గా రీచ్ అవుతుంది, రైట్? అదర్వైజ్ ఆ మెసేజ్ సెంట్ అయిపోయింది, అది రీచ్ అయిందా లేదా అనేది ఎప్పుడు వస్తుంది మనకి రెస్పాన్స్? అతను ఇంటర్నెట్ ఆన్ చేసుకున్నప్పుడు ఆటోమేటికలీ వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం, ఇట్ విల్ బి రీచ్ సక్సెస్ఫుల్లీ, మీకు రీచ్ అవుతుందని అర్థమైంది, బట్ నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. ఐ డజంట్ నీడెడ్ ఎనీ రెస్పాన్స్ కూడా, నాకు రెస్పాన్స్ కూడా అవసరం లేదు, నేను చెప్పుకుంటూ వెళ్తుంటాను, వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. ఓకే, Okay, understand. Rahul. యా. Rahul, సారీ వంశీ, నీ వాయిస్ డిస్కనెక్ట్ అవుతుంది. we can say along with the clock. Now, ఓకే, now it's audible. యా దట్ ఇస్ ద Hello. డిఫరెంట్ థింగ్. యా, క్లాక్ సిస్టమ్ అది కూడా చెప్పుకోవచ్చు, బట్ ఇట్ విల్ బి ఈజీ టు అండర్స్టాండ్, రైట్? Okay. అంటే Yeah, ఇప్పుడు yeah, I got it. క్లాక్ అనేది ఏంటంటే ఈసీయూ స్టూడెంట్స్ వాళ్ళకి క్లాకింగ్ సిస్టమ్ లో చెప్తారు, Okay. బట్ ద వే ఆఫ్ ద సింక్రనస్ అండ్ అసింక్రనస్ యూజ్ చేసేది అయితే మెయిన్లీ ఈ కమ్యూనికేషన్స్ నే. అంటే ఇప్పుడు మనం పంపించిన మెసేజ్ సక్సెస్ఫుల్ గా రీచ్ అవుతుందా లేదా, ఆ Okay. సక్సెస్ఫుల్ గా రీచ్ అయ్యేది ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఇప్పుడు నేను మాట్లాడేది మీకు ఎలా రీచ్ అవుతుందో ఇట్ విల్ బి టేక్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. Okay. దట్ ఈస్ Got it. సింక్రనస్ ప్రోటోకాల్. Okay. మన రియల్ టైం ఎలిమెంట్స్ నే తీసుకుంటున్నాం, లైక్ టైం క్లాక్ ది వాటిని ఎగ్జాంపుల్ తీసుకుంటే దోస్ ఆర్ ద నాట్ రియల్ టైం ఎలిమెంట్స్. మనం డిస్కస్ చేసుకునేది వీ నీడ్ టు అండర్స్టాండ్ ఎవ్రీబడి. Right. దట్స్ వై నేను ఇలాంటి చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నా, Okay. ఈజీగా అర్థం అవడానికి. ఓకే, ఐ విల్ షేర్ దట్ సింక్రనస్ అసింక్రనస్ గురించి డెఫినేషన్స్ కూడా మీకు గ్రూప్లో షేర్ చేస్తాను, అండ్ దానికి ఎగ్జాంపుల్స్ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. దెన్ యూ విల్ బి బెటర్ అండర్స్టాండింగ్. సేమ్ వాట్ ఎవర్ ద కమ్యూనికేషన్ మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో అది ఇంకొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసే విధానంగా నేను మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ వన్, ఫ్లెక్సిబిలిటీ. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మనం ఏంటంటే ఒక నోడ్ని ఆటోమేటికల్గా వీ కెన్ రిమూవ్ అండ్ వీ కెన్ కనెక్ట్ ఆల్సో. ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది క్యాన్ ప్రోటోకాల్ ఉంది అనేసి. దట్స్ ద థింగ్ హియర్, క్యాన్ నోడ్స్ కెన్ బి ఈజీలీ కనెక్టెడ్ ఆర్ డిస్కనెక్టెడ్. ఆల్సో ద నెంబర్ ఆఫ్ నోడ్స్ విల్ బి నాట్ లిమిటెడ్ బై ద ప్రోటోకాల్. Okay, good speed can support data rate of 1 Mbps at the rate 40 meters distance లో ఉంటేనే. ఈవెన్ ద కేబుల్ డిస్టెన్స్ పెరిగే కొద్దీ ఆటోమేటికల్గా ద స్పీడ్ విల్ బి డిక్రీస్డ్. అంటే ద కేబుల్ లెంత్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ ఆఫ్ ద క్యాన్ ప్రోటోకాల్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ ఆఫ్ ది క్యాన్ ప్రోటోకాల్. మనకి ఎప్పుడైతే మన లెంత్ అనేది, కేబుల్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతూ పోతుంటుందో ఆటోమేటికల్గా స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ 1 Mbps స్పీడ్ అనేది చాలా రేర్గా చూస్తాం, బట్ 500K అనేది ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే 0.5 MB 0.5 MB స్పీడ్ అనేది మోస్ట్లీ యూజ్ చేస్తూ ఉంటాం. And second thing, multi-master communication. Multi-master means this is the CAN protocol. This is the like when we are transferring any message, then it will be work as a master. అంటే మనము ఇది మెసేజ్ ట్రాన్స్ఫర్ చేస్తుంది అనుకోండి, ఈ నోట్ is called as an A node and B node and C node. మనం ఏ నోడ్ నుండి ఎప్పుడైతే మెసేజ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నామో దట్ పీరియడ్ ఆఫ్ టైమ్ దిస్ నోడ్ విల్ బి కాల్డ్ యాజ్ అన్ మాస్టర్. ఈ నోడ్ ఇట్ విల్ బి రీచెస్ టు ఆల్ ద నోడ్స్, అంటే అన్ని నోడ్స్ కి రీచ్ అవుతుంది. యాజ్ అన్ ఎగ్జాంపుల్, సేమ్ వీ కెన్ టేకన్ యాజ్ అన్ వాట్సాప్ గ్రూప్. వాట్సాప్ గ్రూప్లో నేను హాయ్ రాహుల్ అనేసి మెన్షన్ చేశాను. రాహుల్ మీన్స్ ఇట్స్ కాల్డ్ యాజ్ అన్ ఐడెంటిఫైయర్, అంటే ఐడి ఆఫ్ ద నేమ్, మనిషి యొక్క నేమ్.
నేమ్ ఐడి. ఓకే, హియర్ ద నేమ్ రాహుల్. నేను వాట్సాప్ గ్రూప్లో నేను మెసేజ్ ట్రాన్స్మిట్ చేశాను. ఇట్ విల్ బి రీచ్ టు ది ఆల్ ద పర్సన్స్, అంటే గ్రూప్లో ఉన్న ప్రతి పర్సన్కి మెసేజ్ రీచ్ అయింది. దెన్ దట్ పీరియడ్ ఆఫ్ టైమ్ ద మెసేజ్ చేసిన వాడు యాజ్ ద మాస్టర్. ఓకే, వెన్ ఇట్ రీచెస్ టు ఆల్ ద పర్సన్స్, ప్రతి ఒక్కరికి రీచ్ అయినప్పుడు వాళ్ళందరూ కూడా స్లేవ్. ఇప్పుడు నెక్స్ట్ ద రాహుల్ అనే పర్సన్ మళ్ళీ రెస్పాన్స్ పంపిస్తాడు, యా టెల్ మీ అనేది. ఓకే, అది కూడా అన్ని నోట్స్కి రీచ్ అవుతుంది. ఇట్ విల్ బి రీచ్ టు ఎవ్రీ నోట్, ఎవ్రీ నోట్కి రీచ్ అవుతుంది. బట్ ద రెస్పాన్స్ ఎవరైతే పంపించారో హాయ్ రాహుల్ అనేసి, ఆ రాహుల్ అనే పర్సన్ మాత్రమే రెస్పాన్స్ పంపిస్తాడు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ మెసేజ్ బేస్డ్ ప్రోటోకాల్ అని కూడా అంటాం. అదే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ మెసేజ్ బేస్డ్ ప్రోటోకాల్. బట్ ఆ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మెసేజ్ని చూడగలుగుతారు, ఆ మెసేజ్కి రియాక్ట్ అవ్వగలుగుతారు, ఆ మెసేజ్ని వేరే మెసేజ్ని కూడా ట్రాన్స్మిట్ చేయగలుగుతారు. అంటే ఇట్ బికమ్ యాజ్ అన్ స్లేవ్, ఇట్ బికమ్ యాజ్ అన్ మాస్టర్. అంటే మాస్టర్ అంటే మెసేజ్ని ట్రాన్స్మిట్ చేయగలుగుతాం అండ్ మెసేజ్ని తీసుకోగలుగుతాం, రెస్పాన్స్ని కూడా తీసుకోగలుగుతాం. దట్ ఈస్ ద స్లేవ్. అంటే రిసీవర్, రిసీవర్గా పనిచేస్తుంది, ట్రాన్స్మిటర్గా కూడా పనిచేస్తుంది. ఓకే, దట్స్ వై ఆ నోడ్లో ఉన్న, అంటే ఆ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మాస్టర్స్, ప్రతి ఒక్కరు కూడా మాస్టర్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ మల్టీ మాస్టర్. ఎనీ నోడ్ కెన్ యాక్సెస్ ద బస్. దట్స్ ద థింగ్, ఎనీ నోడ్ కెన్ యాక్సెస్ ద బస్. అలాగే ఆ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మెసేజ్ చేసే క్యాపబిలిటీ ఉంది, మెసేజ్ చేయొచ్చు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ మల్టీ మాస్టర్ కమ్యూనికేషన్. That is called as a multi-master communication. Next one, broadcast capability. Message can be sent to one or many nodes or all nodes. అంటే మనం ఒక మెసేజ్ని మనం ఇది డేటాబేస్ క్రియేట్ చేసేటప్పుడు ఇది చాలా బాగా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక మెసేజ్ని మనం అన్ని నోడ్స్కి కూడా పంపించగలుగుతాం, లేదా ఒక నోడ్కే పంపించగలుగుతాం. బికాస్ ఒక మెసేజ్ లోపల వీ హ్యావ్ ద మల్టిపుల్ సిగ్నల్స్. ఓకే, ఒక్క సిగ్నల్ అనేది ఒక నోడ్కి మాత్రమే చెందదు. ఇట్ విల్ బి రీచ్ అవుట్ టు డిఫరెంట్ నోడ్స్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఒక ఏబిఎస్ ఉంది, ఏబిఎస్ అనేది ఎలా కమ్యూనికేట్ చేస్తుందంటే ఇట్ విల్ బి కమ్యూనికేట్ టు టీసీఎంని కమ్యూనికేట్ చేస్తుంది అండ్ ఆల్సో ఇట్ విల్ బి కమ్యూనికేట్ టు క్లస్టర్ని కమ్యూనికేట్ చేస్తుంది. ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఒక మెసేజ్లోనే ఉన్న సిగ్నల్స్ని బేస్డ్ ఆన్ చేసుకొని ట్రాన్స్మిటర్ అంటే రిసీవర్స్, టూ రిసీవర్స్కి వర్క్ ఆన్ జరగడం జరుగుతుంది, టూ రిసీవర్స్ని వర్క్ ఆన్ చేయడం జరుగుతుంది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ బ్రాడ్కాస్ట్ క్యాపబిలిటీ. మెసేజ్ కెన్ బి సెంట్ టు వన్ ఆర్ మెనీ నోడ్స్. ఓకే, ఆ మెసేజ్లో ఉన్న సిగ్నల్స్ని బేస్డ్ ఆన్ చేసుకొని మనము ఏ సిగ్నల్ దేనికి చెందుతుందో దానికి ఎగ్జాక్ట్గా పంపించుకుంటాం. ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఆ మెసేజ్ అనేది క్యాన్ ప్రోటోకాల్లో రీచ్ అవుతూనే ఉంటుంది, రీచ్ అవుతూనే ఉంటుంది. ఓకే, హ్యావ్ యు గాట్ ఇట్ రైట్? ఇది డేటాబేస్ క్రియేట్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ అనేది. ఎలా మెసేజ్ని క్రియేట్ చేస్తాం, ఎలా సిగ్నల్స్ని ఎలా క్రియేట్ చేస్తాం కూడా చూపిస్తాము. ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఇది మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇట్స్ థియరిటికలీ పార్షియలీ మనం యూజ్ చేసేది వచ్చి 512 kbps మ్యాక్సిమం దీన్ని మాత్రమే యూజ్ చేస్తుంటాం. బట్ దిస్ ఈస్ రేర్. అసలు ఆ కేబుల్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటికల్గా ఇట్ విల్ బి ఫాల్ డౌన్ టు 512 kbps. Okay, that is the definition of CAN protocol. Have you got it right?
రాహుల్ హలో. మీకు నేను సింక్రనస్ యొక్క డెఫినేషన్ ని షేర్ చేయడం జరిగింది అండ్ అసింక్రనస్ డెఫినేషన్ కూడా షేర్ చేస్తాను. అండ్ వాటి యొక్క ఎగ్జాంపుల్స్ ని కూడా షేర్ చేశాను. జస్ట్ గో త్రూ ఇట్. Next one, the bus termination. The bus termination. We are using 120 ohms of resistance at the both ends. అంటే మనకి టూ క్యాన్ వైర్స్ ఉన్నాయి. వన్ ఈస్ ద క్యాన్ హై అండ్ వన్ అదర్ వన్ ఇస్ ఓకే. ఐ విల్ టెల్ యూ అనదర్ థింగ్. ఓకే, ఇక్కడ చూడండి, వీఆర్ యూజింగ్ టూ వైర్స్, ఒకటి క్యాన్ హై అనదర్ వన్ క్యాన్ లో. ఈ రెండు వైర్స్ ని కమ్యూనికేట్ చేసేదానికి వీఆర్ యూజింగ్ రెసిస్టెన్స్ ఆర్టి అట్ ద బోత్ ఎండ్. రెండు ఎండ్స్ లో వీఆర్ యూజింగ్ 120 ohms ఆఫ్ రెసిస్టెన్స్. అంటే ఇటు సైడ్ 120 ohms ఆఫ్ రెసిస్టెన్స్, అటు సైడ్ 120 ohms ఆఫ్ రెసిస్టెన్స్ అని యూజ్ చేయడం జరిగింది. ఓకే, ఈ 120 ohms ఆఫ్ రెసిస్టెన్స్ ఏం చేస్తుందంటే మనకి ఎలాంటి టెర్మినేషన్స్ జరగకుండా ప్రాపర్ గా ఈ కమ్యూనికేషన్ అనేది జరగడానికి ఎక్కువగా యూజ్ చేస్తుంది. ఎలా అంటే ఇట్ విల్ బి కనెక్టెడ్ త్రూ ద ప్యారలల్. మనకి టూ రెసిస్టెన్సెస్ ఆర్ కనెక్టెడ్ త్రూ ద ప్యారలల్. మనకి ఆల్రెడీ చెప్పాను నేను, ప్యారలల్ రెసిస్టెన్సెస్ యొక్క ఫార్ములా యువర్ ఫ్రమ్ ద 10th క్లాస్ లో మీరు అంటే దిస్ ఇస్ దట్ two resistances are connected as like parallel. Okay, two resistances are connected to the parallel. This is the R1 and this is the R2. ఇలా ఈ టూ రెసిస్టెన్సెస్ క్యాన్ ప్రోటోకాల్ లో కనెక్ట్ అయ్యాయి. ఒక రెసిస్టెన్స్ యొక్క వాల్యూ ఎంత 120 అండ్ అనదర్ రెసిస్టెన్స్ యొక్క వాల్యూ ఎంత 120.
ఓకే, దీని యొక్క ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటి అంటే, హ్యావ్ యూ రిమెంబర్ 1/R1 1/RE ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2. Okay, because of R1 R2 రెండు ఒకటే, then it will be as 1/RE is equal to 2/R. 2/R because R1 అంటే R1 R2 రెండు ఒకటే, then R1 plus 1 plus 1 2, right? 2/R. ఇప్పుడు RE ఈక్వల్ టు R/2. R/2 అంటే రెసిస్టెన్స్ లో ఒక హాఫ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ 120/2 అంటే 2 ఆర్ వాల్యూ అంతా 120/2 60 ఓమ్స్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈక్వాలెంట్ గా మనకి పవర్ లో కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. ఓకే, 60 ఓమ్స్. ఎలాంటి టెర్మినేషన్ జరగకుండా, మనకి ఎలాంటి ఇంపెండెన్స్ జరగకుండా ప్రాపర్ గా 60 ఓమ్స్ పవర్ అనేది కేబుల్స్ లో అంటే 2 వైర్స్ లో ప్రాపర్ గా వెళ్తూ ఉంటుంది. ఓకే, దిస్ వన్ థింగ్ ఐ థింక్ యు ఆర్ రిమెంబరింగ్ రైట్. ఈ ఫార్ములా మీకు అందరికి తెలిసిన ఫార్ములానే. ఓకే, 1/RE ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2. దట్స్ వై ఐ యూజ్డ్ 60 ఓమ్స్ హియర్. ఐ స్లిప్డ్ it as an 60/60 and 60/60. ఓకే, 4 రెసిస్టెన్స్. దిస్ ఈస్ కాల్డ్ as an biased slipped termination. ఇలా చేసినప్పుడు కూడా బికాస్ ఆఫ్ ఇక్కడ 2 రెసిస్టెన్స్ ఆర్ కనెక్టెడ్ త్రూ ది సిరీస్, అంటే ఇది సిరీస్ అండ్ దీస్ ఆర్ ద ప్యారలల్. ఇక్కడ సిరీస్ కి ఫార్ములా ఏందో తెలుసా మీకు? సిరీస్ కి ఫార్ములా ఏంది? RE ఈక్వల్ టు R1 ప్లస్ R2. ఓకే, అదే ఇక్కడ చేసింది. స్ప్లిట్ చేసినప్పుడు దీని వాల్యూస్ కూడా 60/60 120, 60/60 120 అండ్ బోత్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేసినప్పుడు కూడా మనకి 60 ఓమ్స్ ఆఫ్ పవర్ అనేది ప్రాపర్ గా రీచ్ అవుతుంది. అండ్ సెకండ్ వన్ స్ప్లిట్ టెర్మినేషన్. మనం ఒక రెసిస్టెన్స్ ని స్ప్లిట్ చేసినప్పుడు కూడా ఎలాంటి కన్జ్యూమేషన్ అవ్వకుండా 60 ఓమ్స్ ఆఫ్ పవర్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. అండ్ స్టాండర్డ్ టెర్మినేషన్, మనం స్టాండర్డ్ గా యూజ్ చేసింది ఏంది? 120 ఓమ్స్ ఆఫ్ రెసిస్టెన్స్. ఇలాగ ఇక్కడ 120 ఓమ్స్ ఆఫ్ రెసిస్టెన్స్, హియర్ ఆల్సో ఇట్స్ 120 ఆఫ్ రెసిస్టెన్స్. ఆ పీరియడ్ ఆఫ్ టైంలో కూడా ప్యారలల్ గా కనెక్ట్ అయ్యింది. దీస్ ఆర్ ద ప్యారలల్, రైట్? ప్యారలల్ గా కనెక్ట్ అయినప్పుడు కూడా 60 ఓమ్స్ ఆఫ్ పవర్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంటుంది. ఓకే, అవి గాట్ ఇట్ రైట్? ద బక్ అండ్ బస్ టెర్మినేషన్. రాహుల్, ఐ హావ్ వన్ డౌట్. ఓకే, ఇప్పుడు మనం క్యాన్ ట్విస్టెడ్ పేర్ వైర్ కదా ఇది ప్రోటోకాల్. సారీ, క్యాన్ ప్రోటోకాల్ ట్విస్ట్ పేర్, 2 వైర్ ప్రోటోకాల్ ట్విస్టెడ్. ట్విస్టెడ్ పేర్. The reason behind the twisted is noise cancellation. yes, this thing. So what is the difference between the termination here and there? They లీకేజ్, కరెంట్ లీకేజ్ వీటికి ఇది, అది అక్కడేమో నాయిస్ క్యాన్సిలేషన్ కా. ఇక్కడ నాయిస్ లిక్వేషన్ అనే కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి, మీరు ఇంట్లో ఒక లైట్ అండ్ స్విచ్ ఉంది, దాన్ని బయట కనెక్ట్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ వైర్ని ట్విస్ట్ చేసే కనెక్ట్ చేస్తారు. ఎందుకు కనెక్ట్ చేస్తారు? అవి 2 pairs గా డిఫరెన్స్ అయినప్పుడు, ఇఫ్ ఇన్ కేస్ ఎలాంటి
రిఫ్లెక్షన్స్ అనే లేదా ఒకవేళ కేబుల్ అనేది ఏదైనా గాలి వల్ల ఊడినప్పుడు ఆటోమేటిక్ వోల్టేజ్ అనేది లాస్ అవుతూ ఉంటుంది, అంటే ఫ్లక్చువేట్ అవుతూ. అవును సో ఇక్కడ ఇట్ ఈస్ యూజ్డ్ మెయిన్లీ యూజ్డ్ టు ఎలిమినేటింగ్ ద వోల్టేజ్ లాస్. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. అండ్ Yeah. సెకండ్ వన్, ఇవి ప్రాపర్ గా టైట్ చేసేటప్పుడు మనకి పవర్ కన్జ్యూమ్ అయ్యేటప్పుడు వీఆర్ గెటింగ్ సమ్ సౌండ్ కూడా, Yeah. ద Yeah. వైబ్రేషన్ ఆఫ్ ది సౌండ్. దాన్ని డిక్రీజ్ చేయడానికి కూడా ఈ టూ కేబుల్స్ ని ప్రాపర్ గా ట్విస్ట్ చేసి కడతాం. ఓకే బట్ మనము 120 ohms ఆఫ్ రెసిస్టెన్స్ ని ఎందుకు యూజ్ చేస్తామంటే, మనకి ఇన్ ద వైర్ కేబుల్స్, ఇన్ ద డిఫ్లెక్షన్స్ అండ్ లోపల ద పవర్ అనేది ప్రాపర్ గా మనకి 5 volts ఆఫ్ పవర్ అనేది పంపిస్తాం క్యాన్ ప్రోటోకాల్ లో. అవును నెక్స్ట్ కాన్సెప్ట్ అదే. Hmm. ఓకే, ఆ 5 volts ఆఫ్ పవర్ పంపించేటప్పుడు మనకి ఈ రెసిస్టెన్స్ ఏం చేస్తుందంటే ప్రాపర్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అంటే క్యాన్ హై వైర్ కి ఇంత పవర్ డిస్ట్రిబ్యూట్ చేయడం, క్యాన్ లో వైర్ కి ఇంత పవర్ డిస్ట్రిబ్యూట్ చేయడం. వై వీఆర్ యూజింగ్ రెసిస్టెన్స్? ఎలాంటి లైక్ మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ప్రాపర్ గా ఒక 5 volts ఉంది. 5 volts ని అటు క్యాన్ హై వాల్యూకి క్యాన్ లో వాల్యూకి ఒకటే పవర్ జనరేట్ అయింది అనుకోండి, దెన్ ఇట్ విల్ బి నా మెసేజ్ విల్ బి నాట్ ట్రాన్స్మిట్ ప్రాపర్లీ. మనకి Okay. ఎప్పుడైతే ద క్యాన్ హై వాల్యూ అండ్ క్యాన్ లో వాల్యూ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంటాయి, అప్పుడే ద బైనరీ వాల్యూస్ వెళ్ళడం జరుగుతుంది. Recessive bit will turn. Yes. That's the thing here. Created one. This one. మనకి ఎప్పుడైతే ఆ ఫ్లక్చువేషన్స్ ని కూడా జరగాలి అప్ అండ్ డౌన్, ఆ పీరియడ్ Yeah. ఆఫ్ టైం లో కూడా మనకి ఎలాంటిదైనా ప్రాబ్లం అయింది అనుకోండి, అంటే ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు ఎలాంటి ఇంపెండెన్స్ బయటకి, ఎలాంటి పవర్ కన్జర్వేషన్ బయటకి పోయి షార్ట్ సర్క్యూట్స్ అవ్వకుండా ఉండడానికి కోసం మెయిన్ గా ఈ రెసిస్టెన్సెస్ ని యూజ్ చేస్తారు. Got it. యు గాట్ ఇట్ రైట్? Yeah, got it. ఓకే. దట్స్ ద థింగ్ వీఆర్ యూజింగ్. ఎలాంటి ప్రాబ్లమ్స్, ఎలాంటి ఫ్లక్చువేషన్స్ జరగకుండా అనే కాకుండా, దట్ when we are transferring a message into the CAN protocol, it will be reach as a binary only. బైనరీలోనే రీచ్ అవుతుంది, 0 1 లాగే రీచ్ అవుతుంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా ఈ పవర్ అనేది ఫ్లక్చువేషన్స్ జరగకుండా, ఎలాంటి ఇంపెండెన్స్ జరగకుండా ప్రాపర్ గా పవర్ అనేది ట్రాన్స్మిట్ చేయడానికి కోసం మెయిన్లీ వీఆర్ యూజింగ్ రెసిస్టెన్స్. ఆ రెసిస్టెన్స్ ని 120 ohms ఆఫ్ రెసిస్టెన్స్ యూజ్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఎట్ ద బోత్ ఎండ్స్ మినిమం 60 ohms ఆఫ్ రెసిస్టెన్స్ అంటే టెర్మినేట్ జరగకుండా యూజ్ అవుతాయి కాబట్టి, అకార్డింగ్ టు ద రెసిస్టెన్స్ బేస్ ఆన్ చేసుకొని వాటికి జరుగుతాయి కాబట్టి, దట్స్ వై వీఆర్ కనెక్టెడ్ ద బోత్ ఎండ్స్ 120 ohms ఆఫ్ రెసిస్టెన్స్ ని కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. Next thing, we have the key features of CAN protocol. These are the rules of the CAN protocol అన్నచ్చు. ఈ రూల్స్ ని బేస్డ్ ఆన్ చేసుకొని we have some rules: message based communication and priority based arbitration and error detection and correction and bit stuffing, frame formats, flexible data lengths. ఓకే, వీటిని బేస్డ్ ఆన్ చేసుకొని మనకి పవర్ అనేది మెసేజ్ అనేది క్యాన్ ప్రోటోకాల్కి రీచ్ అవుతుంది. ఈ రూల్స్ గురించి మనం టుమారో క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. వీడియోస్ ఆర్ ఈరోజు కాన్సెప్ట్స్ ఉంటే జస్ట్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ మీ క్వైరీస్ని మనం డిస్కస్ చేస్తాం. హాయ్ రాహుల్, నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉన్నాయి కదా, ఒక నోడ్ నుంచి ఇంకో నోడ్ కి ఒక కేబుల్ అన్నది కట్ అవుతే రిమైనింగ్ నోడ్స్ అన్నది ఫాలో అప్ అవుతాయా? పర్టికులర్ నోడ్ అన్నదే డియాక్టివేట్ అవుతుందా? ఆ పర్టికులర్ నోడ్ మాత్రమే డియాక్టివేట్ అవుతుంది ఇన్ ద క్యాన్ ప్రోటోకాల్. ఓకే, ప్రీవియస్ ఇఫ్ ద క్యాన్ ప్రోటోకాల్ మనం యూజ్ చేయని సిచ్యువేషన్ లో అయితే ఆ నోడ్స్ అనేది ప్రాబ్లం అనేది ఫేస్ అవుతాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ క్యాన్ ప్రోటోకాల్ లేకపోవడం వల్ల ప్రతి వైర్ అనేది, ప్రతి సెన్సార్ అనేది అన్ని నోడ్స్ తో కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఆ సిచ్యువేషన్ లో చిన్న ప్రాబ్లం వచ్చిన షార్ట్ సర్క్యూట్ అయ్యి మిగతా నోడ్స్ కూడా ప్రాబ్లం రావడం జరుగుతుంది. బట్ ఇక్కడ క్యాన్ ప్రోటోకాల్ యూజ్ చేసేటప్పుడు మనం ఈజీ టు డిస్కనెక్ట్ అంటే ఈజీ టు
డిస్కనెక్ట్ చేయగలుగుతాం, ఈజీ టు కనెక్ట్ చేయగలుగుతాం అండ్ ఈజీ టు ఇఫ్ ఇన్ కేస్ ఆ నోడ్కి ప్రాబ్లం వచ్చింది ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయినా కూడా మనకి మిగతా నోడ్స్కి ఎలాంటి ప్రాబ్లం రాదు. ఆ పర్టికులర్ నోడ్ ఒకటే డియాక్టివేట్ డీయాక్టివేట్లో. అంతేనా? ఓకే, ఇస్ దేర్ ఎనీథింగ్? రాహుల్. Yeah. హలో. ఇప్పుడు ఇంటర్వ్యూ నువ్వు స్పీడ్ థియరిటికల్లీ 1 MBPS రైట్? ఎస్ ఎస్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏ స్పీడ్లో పనిచేశారు, మీరు ఏ స్టాండర్డ్స్లో పనిచేశారంటే ఏమని చెప్పాలి మేము వాళ్ళకి? 500 kbs. 500. ఓకే ఓకే. మాక్సిమం 500 kbs మీదే ప్రతి ఒక్కరు వర్క్ చేస్తారు. బట్ మా కేబుల్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంటుంది కాబట్టి దాని 500 kbs లోనే వర్క్ చేస్తూ ఉంటాం. సో బిలో మనం ర్యాండమ్ చెప్పొచ్చు, లేదా స్టాండర్డ్స్ ఏమైనా ఉన్నాయి ఇట్లా? ర్యాండమ్ గా 500 kbs మీదే వర్క్ చేస్తుంటాం బికాస్ ఆఫ్ ఇట్ విల్ బి టేక్ 100 meters. 100 meters Okay. లోపల ఉంటే 500 kbs వర్క్ అవుతుంటుంది. అదర్వైజ్ దానిపైన ఇంక్రీజ్ అవుతుంటే కేబుల్ అనేది ఆటోమేటికలీ స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంటుంది. ఓకే ఓకే, మనకి కార్లో కాబట్టి ఆటోమేటికల్ గా 100 meters కన్నా తక్కువే ఉంటుంది కాబట్టి కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ ప్రాపర్ గా జరిగిపోతూ ఉంటుంది. ఓకే. అందుకోసం మనం అందరం కూడా 500 kbs అనే చెప్తుంటాం. ఓకే. వన్ మోర్ థింగ్, ఇది అసింక్రనస్ ప్రోటోకాల్ కాబట్టి ఇది ఫుల్ డూప్లెక్స్ ఇప్పుడు ఇది బోత్ కమ్యూనికేషన్ పాసిబుల్ కాబట్టి. Sorry? ఇది ఫుల్ డూప్లెక్స్ హాఫ్ డూప్లెక్స్ ప్రోటోకాల్? డూప్లెక్స్. హలో. 1 second. I don't know. I Both will it- refer it. నేను రిఫర్ చేస్తాను దీని గురించి. ఓకే. యా. ఇంకేమైనా క్వరీస్ ఉన్నాయి? నథింగ్. ఓకే, థ్యాంక్ యూ గైస్. గుడ్ నైట్. థ్యాంక్ యూ.